మరి అసలు ఆ పేరు తీసుకోవాలంటే కూడా నాకు సిగ్గు అవుతుంది. అసొంటోడిని అరెస్ట్ చేయాలని చెప్పి వాళ్ళ నాయన రాజీనామా చేయాలని ఈరోజు ఆ రౌండ్ టేబుల్ పెట్టుకుంటున్నాం. కానీ చర్చించవలసిన విషయం. ఒక్కోసారి చిల్లరగాల గురించి కూడా మాట్లాడాల్సి వస్తుంది. తప్పది, మరి కాసుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళు పాసం యాదగిరి అన్న కానీ, కృష్ణకుమార్ అక్క కానీ, లేకుంటే వినాయకదాస్ సార్, పృథ్వీ అన్న, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఆ పేర్లు తీసుకోవాల్సి వస్తాయన్న దూటినం వస్తాయని వాళ్ళ జీవితంలో ఎప్పుడు అనుకోలే కావచ్చు. కానీ తీసుకుంటాం. మొత్తానికి అయితే నేను సింపుల్ గా చెప్తా. నాకైతే తెలంగాణ నడుస్తున్న ఒక మహాభారతం లెక్క కనబడుతుంది. ఎందుకు మహాభారతం లెక్క కనబడుతుంది అంటే, ఈరోజు ధృతరాష్ట్రుడి జాగల బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు కళ్ళ కట్టుకొని అది ఇంటి పంచాది మా పంచాది కాదంటుండు. అది ఇంటి పంచాది కాదు, మా పంచాది కాదంటుండు. మధ్యలో ఒక నాబాలిక్ అంటే ఒక మైనర్ అమ్మాయి మధ్య నిలబడ్డది. ఆమె పైన రాళ్లు పడతా ఉన్నాయి. ఆమెకు మద్దతుగా మనలాంటి బక్క చిక్కిన పాండవులు లెక్క మన 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 వర్గం ఉన్నది. కానీ కౌరవులు 100 మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు ఉన్నారు, బలగం ఉన్నది, తుపాకులు ఉన్నాయి, అస్త్రాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఈరోజు వాళ్ళకు దురదృష్టం ఏంటంటే వాళ్ళ తరపున ఈరోజు మగధ అని ఒక ఛానల్ అంటే ఆడామైన మరి ఆడితా గాడిదా అర్థమవుతలేదు నాకు. ఎంత పచ్చిగా మాట్లాడుతుందంటే అమ్మాయి గురించి అంత పచ్చిగా మాట్లాడుతుంది. రాముల మాట నాకు కొంచెం అభిమానం ఉండే, ఆమె అదే భాష. ఇక తక్కిన మీడియా ప్రతినిధులు తప్పించకపోతున్నారు. మహిళల గురించి భారత్ మాతాకి జై అంటాం, భారత్ మాతాకి జై అంటాం. భారత్ మాత జై అని అనుమని బీజేపీ మెడమే కత్తి పెట్టి మళ్ళీ అనిపిస్తారు. అయినా కానీ అన్నాం. కానీ భారత్ మాతాకి జై అనిపించి అదే భరత మాత బిడ్డను బలాత్కారం చేస్తూ ఉంటారు. మళ్ళీ దానికి చప్పట్లు ఒక సైడ్ పట్టుకోవాలి. చప్పట్లు మళ్ళీ వీళ్ళే కొడతారు. ఎవరు? బీజేపీ వాళ్ళు. వా 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 అని వా భగీరథ్ వా 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 ఏం చేస్తున్నారు వీళ్ళే చప్పట్లు కొడతారు. వీళ్ళంతా ప్రేక్షకులు అంటారు. ఇక ఇంకో దిక్కు ఈ ఈ మహాభారతంలో కౌరవ దిక్కు ఇంకోడు ఉన్నాడు. ఎవరంటే మహేష్ కుమార్ గౌడ్. ఆయన ఏమన్నానంటే, మంత్రి ఇట్లా మాట్లాడిండు, మంత్రి ఆయన సొంతము, ఆయన మాకు సంబంధం లేదంటాడు. అంటే ధృతరాష్ట్రుడు ఏం మాట్లాడిండో ఈయన కూడా అదే మాట్లాడతాడు. మరి ఇలా మరి మంత్రి పొన్నం ప్రభాకర్ ఏమంటాడు, ఇద్దరు మున్నూరు కాపోలే, ఇద్దరు కులపోలే, మాట్లాడుకోవచ్చు, కూర్చోవచ్చు, మంచిగా చేసుకోవచ్చు. అరే పొన్నం ప్రభాకర్, నేను ఒకటే అనుకుంటా, నువ్వు మంత్రివా బ్రోకర్ వారా? పెళ్లిల బ్రోకర్ వా? నువ్వు మంత్రివా పెళ్లిల బ్రోకర్ వా? ఒక అక్యూజ్ ను పట్టుకొని మీరు పెళ్లిలో మాట్లాడుకోమన్నట్టుండ్రు. నువ్వు ఒకసారి పింక్ సినిమా చూడు, లేకుంటే వకీల్ సాబ్ సినిమా చూడు, పాత్రలు ఎవరైనా ఉండొచ్చు. నీ గురించి అసలు ఒక అమ్మాయి పైన చేయేసే హక్కు ఎవరికి ఉండదు. అది మైనర్ అయినా సరే, మేజర్ అయినా సరే. ఈరోజు మేజర్ అని నిరూపించే ప్రయత్నం చేస్తా ఉండ్రు. కానీ ఇప్పుడే ఆయన బెయిల్ కూడా రిజెక్ట్ అయిందంట. మేజర్ నిరూపించే ప్రయత్నాలు చేస్తా ఉండ్రు. కానీ ఈ రోజు మీరు ఏం చేసినప్పటికీ ఈ రోజు ఒక మహిళ పైన మేజర్ అయిన మహిళ అంటే పైన చేయడానికి హక్కు ఉందా మీకు? దీని మీద కృష్ణకుమార్ అక్క వాళ్ళు చాలా బాగా చెప్తారు. చేసే హక్కు ఉందా మీకు? కాబట్టి ఈరోజు ఇంకొకటి, మంత్రి సురేఖ గారు ఉన్నారు కదా, సురేఖ గారి ఇంట్లో ఒక నేరస్తులు ఉన్న అర్ధరాత్రి పోలీసులు పోయింది కదా. పోయినప్పుడు అక్కడ సురేఖ గారి కుమార్తె గొడవ చేసింది కదా. మీరు అంతా ఒప్పుకుంటారా? నిన్న నేను 101% అనే ఇన్ఫర్మేషన్ ప్రూఫ్ లేని ఎక్కడికి పోను, మీ అందరికీ తెలుసు. ప్రూఫ్ లేని పోను. నిన్న పొద్దుగాల 101% ఈ బండి సంజయ్ కొడుకు ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆయన రేవంత్ రెడ్డి గారి ఇంట్లో ఉండే, బండి భగీరథ కార్ అక్కడ ఉండే, అక్కడ బయట కారుకు పువ్వు గుర్తు కూడా ఉండే, నేను పక్కాగా 2 రౌండ్లు కొట్టిన తర్వాత ఆ ఇంటి కాడికి విత్ కెమెరాస్ పైన రాత్రి నన్ను అక్కడ సీఏ అడుగుతారు, ఈ శంకర్ అంటే ఎవరు, శంకర్ అంటే ఎవరు, ఆయన ఇంకొక మన మైక్ టీవీ కారణం ఈ మైక్ ఎవరిది అంత ఎంక్వైరీ చేస్తున్న కేసులు పెడతారంట ఎవరెవరని. అక్కడ పోయిన ఛానల్ ఎవరెవరు పోయినాయో అన్ని ఛానళ్ళ పైన కేసులు పెట్టడానికి ఇంతకుముందు ఇంకా మా బ్యాంక్ అకౌంట్ తీస్తుండ్రు. నా బ్యాంక్ అకౌంట్ తీస్తుండ్రు. ఆ బ్యాంక్ లో ఏమేమి ఉన్నాయి, నా బ్యాంక్ లో ఎక్కడికి వెళ్ళి పైసలు ట్రాన్స్ఫర్ అయ్యింది ఏందని అన్ని కూడా ఆరా తీస్తుండ్రు. ఎక్కడికి అంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉన్నాయి కదా. మరి ఈడీ కేసులు పెడతారో బోడీ కేసులు పెడతారో కానీ మొత్తానికి అన్ని కూడా చూస్తా ఉండ్రు. కాబట్టి ఈ రోజు ఆయన ఇల్లు బండి సంజయ్ కుమార్, ఎందుకంటే ఇద్దరు బండి సంజయ్ గారు కానీ రేవంత్ రెడ్డి గారు ఇద్దరు ఒకటే క్యారెక్టర్. ఇందాక గణపతి సార్ చెప్పినట్టు 79 క్రిమినల్ కేసులు ఉన్నాయి, అలా 420 కేసులు 4 ఉన్నాయి రేవంత్ రెడ్డి గారి మీద. కాబట్టి నేరస్తు ఒకటి. నరేంద్ర మోడీ గారి ముందు ఒక అక్యూజ్డ్ తండ్రితో కూర్చొని
మీరు ఇద్దరు మాట్లాడుకున్నారు, నువ్వు ఏం చెప్పాలి ముఖ్యమంత్రి అంటోని, అరే నీ కొడుకుని తీసుకొస్తా అన్నారు అబ్బా పెద్దగా తట్టుకుంది అని అనాలి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, అట్లా అనకుంటా ఏం కాదు నేను చూసుకుంటా. అసలు ఇన్విటేషన్ లో బండి సంజయ్ పేరు లేదు అక్కడ. నరేంద్ర మోడీ ప్రోగ్రామ్ షీట్ లో బండి సంజయ్ పేరు లేదు. ఏం కాదు పా నేను తీసుకపోతా పా, అక్కడ పైకి తీసుకుపోయింది ఎవరు, రేవంత్ రెడ్డి గారు తీసుకుపోయింది, నేను చూసుకుంటా అని చూసుకుంటుండ్రు. ఇంకొకటి ఇవాళ నేను బీఆర్ఎస్ పార్టీని ఒక స్ట్రేట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ మీ పాత్ర ఏంది? ఇంత పెద్ద సంఘటన జరిగినప్పుడు అది భారత ప్రధాన మంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్ లో ఉన్నప్పుడు, ఆయనతో ఎక్యూజ్డ్ తండ్రి ఉన్నప్పుడు ఒక ఎఫ్ఐఆర్ ఏది పోస్కో కేసు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఈ రోజు మీరు నరేంద్ర మోడీ గారు ఎందుకు పట్టుబడతలేరు? నరేంద్ర మోడీ గారు దీన్ని మాట్లాడే ఎందుకంటే లేరు. దీనికి నరేంద్ర మోడీ గారు ఎక్యూజ్డ్ తో కూర్చున్నారు కాబట్టి తెలంగాణ బంద్కు మీరు ఎందుకు పిలిపియలేదు? తెలంగాణ బంద్కి ఎందుకు పిలిపియలేదా? బాధ్యత ప్రధాన ప్రతిపక్షం మీ దగ్గర లేదా? ఇంకొకటి, నేను తెల్లారి డీజీపీ ఆఫీస్కి అడిగిపోయినా. ఆ డీజీపీ ఆఫీస్కి అడిగిపోయే ముందు పొద్దుగాల నేను పృథ్వీ ఒక ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం. ఇక్కడ అభినందన్లా ఈ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్. అక్కడికి వెళ్ళి బయటకు వస్తే కొంతమంది ఇంటెలిజెన్స్ వాళ్ళు కలిసిండ్రు. ఏమైంది కేసు, నువ్వు దీని గురించి మాట్లాడతలేవంటే పోస్కో కేసు కదా అని ఎవరు తప్పించుకోలేరు అన్న. అంటే ఆయన అన్నాడు 2 బుడ్డ సెక్షన్లు పెట్టిండ్రు, స్టేషన్ బెయిల్ దొరికిపోతుంది అన్నాడు. అరే అట్లెట్లా అవుతుంది అంట అన్న, మరి మీరు ఎవరు మాట్లాడతలేరు కదా అన్నారు. అప్పటికప్పుడు నేను ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని డీజీపీ ఆఫీస్ ముందు పోయి కూర్చున్న తర్వాత కవిత వేర్ ఆర్ యు అన్న, తీర్మాన్ మల్లె వేర్ ఆర్ యు అన్న, కోదండరాం వేర్ ఆర్ యు అన్న, మీరు ఎక్కడ కనబడతలేరు అన్న తర్వాత కవిత నేను వచ్చింది. ఆ చిన్న పిల్లగాడు అసలు మాట్లాడదాన్ని చిలుక పలుక పలికిపోయింది. అంటే ఇదంతా ఏంటంటే ఒక దండుపాలెం గ్యాంగ్ అన్నట్టు తెలంగాణలో. ఈ దండుపాలెం గ్యాంగ్ అంతా కలిసి, ఈ సిండికేట్ అంతా కలిసి వీళ్ళు శాసిస్తూ ఉంటారు ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అని. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది, కాసుకోవాల్సిన అవసరం ఉంది. 101% బండి సంజయ్తో మంత్రిగా ఉండడానికి వీల్లేదు. రేవంత్ రెడ్డి తక్షణము మంత్రి పదవిలో ముఖ్యమంత్రి పదవిని రాజీనామా చేయాలి. ఇప్పుడు మనం తీసుకుపోమని చెప్పు. రేవంత్ రెడ్డి ఇంట్లోనే బండి సంజయ్ కొడుకున్నాడు, మనం ఇక్కడ తీసుకుపోమను. రేవంత్ రెడ్డి ఇంట్లో బండి సంజయ్ ఉన్నాడు. ఇక్కడ అందరు కూడా రేవంత్ రెడ్డి దోస్తులే, పాశం యాదగిరి అన్న దోస్తే, పృథ్వీ అన్న దోస్తే. మేమైతే రామ్ గాని ఈ పెద్ద మనుషులు అంతా దోస్తులే, ఇంట్లో కూర్చొని నీతో అన్నం తిన్నోళ్ళే కాబట్టి వాళ్ళని తీసుకపో. రూమ్ చూపి కెమెరాలు పెట్టు, లేడని చెప్పి చూపి, మరి ఎక్కడ ఉన్నాడో ఇక పోలీసు వాళ్ళే పట్టుకుంటారు. ఇలా పోలీసు వాళ్ళకి ఎక్కడ దొరుకుతలేరు. నేపాల్ ఐపీఎస్ ఆఫీసర్ భార్యను బట్టి చంపి పోయి పూణేలో ఉంటే వాళ్ళని పట్టుకొచ్చిందంట. కానీ 360 degrees రేడియస్ లో ఉన్న ఈ బండి సంజయ్ కొడుకు మాత్రం దొరుకుతలేడంట. మరి మీ ఇంట్లో ఉన్నప్పుడు ఏదో దొరుకుతారు, అక్కడ తప్ప అంతా తేలివాడుతారు. కాబట్టి కరీంనగర్ దొంగలు దొరికిండ్రు, మరి ఇప్పుడు ఈ దొంగ దొరుకుతలేడు అంటే మీరు అక్కడ పెట్టాలని చెప్పి అక్కడనే తెలియాలి. రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నాడు. ఇవాళ ఇంకొకటి, బీజేపీ కాంగ్రెస్ పాముంగీస జాతీయ స్థాయిలో. మరి జాతీయ కాంగ్రెస్ లో ఎందుకు మాట్లాడతలేరు? మీనాక్షి నటరాజన్ గారు ఒక మహిళ గారు, ఆమె ఎందుకు మాట్లాడతలేదు? ఆమె ఎందుకు ప్రెస్ మీట్ పెడతలేరు? ప్రియాంక గాంధీ గారు ఉన్నావు సంఘటన మీద, మరి తెలంగాణ మీద ఇంత పెద్ద సంఘటన జరుగుతా ప్రియాంక గాంధీ గారు ఇక్కడ రావాలి కదా. అంటే ఇక్కడ ఏమన్నా మీరు కాంగ్రెస్ పార్టీని బీజేపీకి ఏమన్నా మీరు అదేమో అంటారు కదా దాన్ని, లేదు అది కాదు, ఇంకోటి ఇస్తారు, ఇట్లా వాళ్ళు ఇస్తారు కదా, లీజ్కి ఇస్తారు కదా, ఫ్రాంచైజ్. బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చింది రాయండి, అదే అనుమానం వస్తుంది. మొత్తం బీజేపీకి ఫ్రాంచైజ్ ఇచ్చినట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ బాయ్ లెక్క పనిచేస్తుండ్రు. ఏది ఏమైనప్పటికీ పృథ్వీ అన్న బ్రహ్మాండమైన కార్యక్రమం తీసుకుండ్రు. వాళ్ళ డిమాండ్స్ అన్నిటి కూడా నేను కూడా ఏకీభవిస్తున్నా. ఈ ఉద్యమం జరగాల్సిన అవసరం ఉంది. ఇంకొక మహిళ అనుకుంటున్నా, మా పాప చాలా వీరవనిత, అన్న చాకలి ఐలమ్మ అంట. ఎందుకు వీరవనిత? అటువంటి అమ్మాయిలు దాదాపు 10-15 మంది ఉన్నారు. ఈ ఒక్క అమ్మాయి కాదు, 10-15 మంది ఉన్నారు. జేవటి యూనివర్సిటీకి వెళ్ళి పూరగాన్ని తీసి బయటపడేసారు. ఇంకోటి పూరగాడు అన్ని అలవాట్లు ఉన్నాయి. ఈ రోజు ఆ పిల్లగాని జీవితంలో విలన్లు ఆ అమ్మాయో నువ్వు నేను మనం కాదు, వాళ్ళ అయ్యనే బండి సంజయ్ విలన్. ఈ రోజు భగవంతుడు పిల్లల్ని దేవుడు నమ్మిస్తాడు. దేవుడు నమ్మి అరే బాబు నువ్వు నా పిల్లల్ని జాగ్రత్త పెంచని మన పిల్లల్ని ఇస్తాడు. అసొంటి వాళ్ళని డ్రగ్ ఎడిక్ట్ గా, వ్యభిచారులుగా మంది పిల్లల్ని పాడు చేయమని పంపితే అది ఎంతవరకు కరెక్ట్? దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి మరి నాయకులు ఈరోజు ఆలోచించాలి. ఈరోజు మీరు మాట్లాడాలి ఈరోజు. కాబట్టి ఈరోజు ఆ డిమాండ్స్ అన్ని కూడా ఏవి పెట్టినా కానీ అందరూ కూడా ఏకీభవించాలి. ఉద్యమం మాత్రం చాలా పెద్ద జరగాలి. అన్నిటికంటే ఎక్కువ అంటే ఈ రోజు తెలంగాణ బంధు
అనేది ఖచ్చితంగా ఈ సంఘం ద్వారా మనం ఇక్కడికి ఒక పిలుపు ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ అమ్మాయితో మనం మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఆ కుటుంబంతో మద్దతుగా మనం ఉండాల్సిన అవసరం ఉంది. ఎవరెవరైతే క్యారెక్టర్ అసాసినేషన్ చేసిండ్రో వాళ్ళని చెప్పుతోని కొట్ట ఏం తప్పు ఉండదు. నేను కూడా వాళ్ళతో వస్తా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.